కోడిగుడ్లు పేలడం ఎప్పుడైనా మీరు చూసుంటారా? అంటే సీ చాలా మందికి తెలియని విషయం ఇది. ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి కెనడాలోని ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఎగ్ ఆర్డర్ చేస్తే ఆ వెయిటర్ ఏం చేశాడు అంటే ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు ఆయన దగ్గర ఉంటే కస్టమర్‌కి వేడిగా ఇవ్వాలి కాబట్టి మైక్రోవేవ్‌లో జస్ట్ అలా వేడి చేసి తెచ్చాడు. అది అతను నోట్లో పెట్టుకున్న వెంటనే బాంబులా పేలింది. పేలి ఆ సౌండ్‌కి తనకి చెవుడు కూడా వచ్చేసింది. అంటే నిజంగా గుడ్డు పగిలిపోతే అంత సౌండ్ వస్తదా? అని నోరు కూడా మొత్తం కాలిపోయింది ఆఫ్‌కోర్స్. దానికి అతను ఆ రెస్టారెంట్ మీద దావా వేశారు. అది వాళ్ళేదో సెటిల్ చేసుకున్నారు తర్వాత సంగతి. కానీ అసలు ఈ విషయం ఏంటి అని చాలామంది సైంటిస్టులు దీన్ని పరిశోధిస్తే తేలిన విషయం ఏంటంటే, గుడ్డుని మనం మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేస్తే ఏమవుతది అంటే, దాన్ని అంటే ఆల్రెడీ మనం చాలామంది జిమ్‌లలో కూడా చూసుంటారు. ఉడకబెట్టిన గుడ్లు వరసబెట్టి అట్లా పడేస్తారు. తర్వాత దాన్ని వేడిగా తినాలనుకున్నప్పుడు మైక్రోవేవ్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దాన్ని అట్లా చేయడం ట్రై చేస్తారు బేసిక్‌గా. ఒక్కసారి బాగా వేడి మైక్రోవేవ్ దానికి అందించినప్పుడు గ్రెనేట్‌లా పేలుద్ది గుడ్డు. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే. అండ్ ఒక 12 అంగుళాల దూరం నుంచి దాని సౌండ్ డెసిబెల్స్ మీరు మెజర్ చేస్తే 86 నుంచి 133 డెసిబెల్స్ సౌండ్ వస్తది. అంత దారుణంగా పేలుతది గుడ్డు. ఇంకా విషయంలోకెళ్తే గుడ్డు ఏంటి సింపుల్‌గా చెప్పాలంటే అది ఒక కోడి యొక్క అండం అంతే. అండ్ అది కూడా ఒక ప్రాణియే ఆఫ్‌కోర్స్ చెప్పాలంటే. అంటే ఇంకా డెవలప్ అవ్వల. దాన్ని ఇంక మీకు చెప్పాలి అనుకుంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, ఒంటెలు చ సముద్రం మన రాజస్థాన్ ఎడారులలో ఒంటెలు అప్పుడప్పుడు చనిపోయి ఉంటాయి. దాన్ని ఎవరైనా దగ్గరికెళ్తే అయి పేలిపోతాయి దారుణంగా. అండ్ అడవి పందులు చనిపోయినప్పుడు కొంత దగ్గరికెళ్లి దాన్ని ముడితే పేలిపోతా ఉంటాయి. అలాగే ఆహ్, సముద్రంలో ఒడ్డుకొచ్చిన కొన్ని చేపలు పెద్ద పెద్ద చేపలుంటాయి. అవి లావు అవుతా ఉంటాయి. దాన్ని ముడితే ఒక్కసారిగా అయి పేలిపోతాయన్నమాట. ఇట్లాంటి సంఘటనలు అరుదుగా జరుగుతా ఉంటాయి. అంటే లోపల ఉండే ఆ ఉష్ణోగ్రతల కారణంగా గుడ్డుకి ఆ ఉండే వైట్ పొర ఏదైతే ఉంటదో, మన పెంకు తీసిన తర్వాత కొంతమందికి తెలుస్తది. గుడ్డుకి, పెంకుకి మధ్యలో ఒక చిన్న సన్న పొర ఒకటుంటది. అది మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టినప్పుడు ఏంటంటే చాలా త్వరగా వేడెక్కుతుంది. వేడెక్కి వాటర్ కంటే వేగంగా వేడెక్కుద్ది. ఆ వేడెక్కి దాన్నేం చేస్తదంటే అక్కడే దాని కాల్షియము ఆహ్, ప్రోటీన్స్ అన్నిటిని అట్లా లాక్ చేసి పెట్టేసింది. మిగతావి ఇంకా వేడెక్కల. అవి ఎటెళ్ళాలా అన్నట్టుంటది. అంటే త్వరగా నువ్వు చిన్న రంధ్రం పెట్టినా బయటికి ఎళ్ళిపోవాలవి. అలా తయారైపోతాయి. బట్ ఇది మాత్రం వేడెక్కి టైట్‌గా ఉంటది. ఇక ఎప్పుడైతే మీరు దాన్ని కత్తితో ఇలా కట్ చేస్తారో వెంటనే పేలిపోతది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతా ఉంటాయి. అండ్ గుడ్ల విషయంలో చాలా జాగ్రత్తగుండాలి. మనం నార్మల్‌గా పొద్దున్న లేస్తే ప్రోటీన్స్ కావాలి అంటే 100% గుడ్డునే ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఆమ్లెట్ గానో, బుర్జీ గానో, కర్రీ గానో ఏదో ఒక రకంగా దాన్ని తీసుకోవాలనుకుంటారు. చాలామందికి ఎగ్ ఫేవరెట్ కూడా. ఆఫ్‌కోర్స్ ఎగ్‌ని సంబంధించి కూడా చాలా రెస్టారెంట్లున్నాయి. కేవలం ఎగ్‌ని బేస్ చేసుకొని. ఇకపోతే పొద్దున్న ఎక్సర్‌సైజులు చేసేవాళ్ళు, జిమ్‌కెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తీసుకునే ఆహారం ఇది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డుని ఒక్కసారి వేడి చేసిన తర్వాత మళ్ళీ వేడి చేయకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ అందుకే మన శాస్త్రీయ పద్ధతుల్లో కూడా కోడిగుడ్డుని వండేటప్పుడు మీరు గమనిస్తే కొంతమంది ఎగ్ ఘాట్లు పెట్టి కూర చేస్తారు. అదేమనుకుంటారంటే లోపల నుంచి దానికి రుచొస్తది అనుకుంటారు. కానీ కాదు. పేలుద్దని. అంటే మేబీ పాత వాళ్ళ కాలం వాళ్ళు ఎప్పుడో అలా ట్రై చేసుంటే వాళ్ళకది తెలిసిందేమో. అప్పటినుంచి ఆ ఘాట్ల ఇది బయటికొచ్చుంటది. ఇంకొంతమంది గూడా ఏం చేస్తారంటే ఎగ్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసి తర్వాత కర్రీలు చేస్తా ఉంటారు. ఇది గూడా చేయకుండా ఉండొద్దు. అండ్ ఎప్పుడైనా సరే ఎగ్‌ని ఫ్రై చేయాలనుకుంటే గుడ్డేయకూడదు. అయితే దానికి ఘాట్లన్నా పెట్టాలి లేదా సగానికన్నా కొయ్యాలి. ఎగ్ టు ఎగ్ మీరెప్పుడైతే వేడి చేస్తారో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి పేలే అవకాశం ఉంటది. అందరికీ ఎగ్ ఫేవరెటే. అందరూ తినాలనుకుంటారు. కాకపోతే ఈ ఒక్క చిన్న అండ్ ముఖ్యంగా మైక్రోవేవ్‌లో మాత్రం గుడ్లు అస్సలు ఉడికించకూడదు. అఫ్‌కోర్స్ చాలామంది కూడా మైక్రోవేవ్ మీరు కన్వెక్షన్ ఓవెన్‌లో చూస్తే దాంట్లో మెన్షన్ చేస్తుంటది. డోంట్ బాయిల్ ఎగ్స్ ఇన్‌సైడ్ అని చెప్పేసి. చేయకూడదు ఎప్పుడు కూడా. మైక్రోవేవ్‌లో అసలు గుడ్డుని ఉంచకూడదు. సో, ఇదొక్కటి టిప్ తెలుసుకోండి. ఎందుకంటే తెలీదు మనం ఎప్పుడు ఏం తింటామో, ఏం చేస్తామో తెలీదు. అనుకోకుండా పేలితే ఇప్పుడు చేతి వేళ్ళైనా సరే కలిపేటప్పుడు పేలినా చెయ్యికి గాయమవుతది. తినేటప్పుడు పేలినా నోటికి గాయమవుతది. అండ్ ఆ సౌండ్‌కి కొన్ని కొన్ని సార్లు చెవుడొచ్చే అవకాశం గూడా ఉంది. థాంక్ యూ సో మచ్.